వైఎస్ఆర్సీపీ మాజీ నేత మాజీ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ టీడీపీలోకి వెళ్ళబోతున్నారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ హైకమాండ్ నుంచి కూడా లైన్ క్లియర్ అయింది. ఆయన టీడీపీలోకి ఇప్పటి వరకు రావడానికి కూడా కొంత అడ్డు కింద ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయిందని చెప్పి ఒక క్లియరెన్స్ అయితే వచ్చింది. అంటే కొద్ది రోజుల్లోనే అవంతి శ్రీనివాస్ గారు అయితే టీడీపీ పార్టీలోకి జాయిన్ అవబోతున్నట్లు మనకు తెలుసు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే ముఖ్యంగా ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు మంత్రి పదవి వచ్చింది. మంత్రి పదవి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి అంటే 2.5 సంవత్సరాలకి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకి పదవి కోల్పోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంత వ్యతిరేకంగానే ఉండడం, కొంత ఇబ్బందికరంగా మారడం జరిగింది. 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ముఖ్యంగా ఘోర ఓటమిని చూడడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే 2024 డిసెంబర్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత జనసేనలోకి వస్తారు, టీడీపీలోకి వస్తారు, లేదా కూటమిలో ఏదో ఒక పార్టీలో చేరుతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. ముఖ్యంగా జనసేనలోకి వస్తారు. అది కూడా ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆయనకి రాజకీయ ప్రస్థానం మొదలైంది కాబట్టి చిరంజీవి గారితో ఆయనకి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా చూసుకుంటే కొద్ది రోజుల తర్వాత టీడీపీ పార్టీలోకి వెళ్ళబోతున్నారు. అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి అవంతి శ్రీనివాస్ గారు వెళ్తారని చెప్పి గతం నుంచి కూడా ఆయనకు ఒక మాట అయితే ఉంది. ఎందుకు అనంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో లెగ్గారు. ముఖ్యంగా ప్రజారాజ్యం విలీనం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ కావడంతో కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఆ తర్వాత 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి టీడీపీ నుంచి గెలవడం జరిగింది. మళ్ళీ 2019కి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీలోకి రావడం, అందులో భీమిలి నుంచి పోటీ చేసి ఆయన సీటు గెలవడం, మంత్రి పదవి కూడా దక్కించుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఉందో ఆ పార్టీలోకి వెళ్తే ఈయనకి అవకాశాలు ఉంటాయి, ఏదైనా తప్పులు ఒప్పులు ఉన్నా కానీ వాటి నుంచి కొంత విముక్తి దొరుకుద్దనే ఉద్దేశంతో ఆయన వ్యవహరిస్తున్నారని చెప్పి తేలింది. కానీ తాజాగా చూసుకుంటే ఇక్కడ అవంతి శ్రీనివాస్ గారు టీడీపీలోకి రావడానికైతే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అడ్డుపడుతున్నారు. ఆయన వల్ల ఈయనకి లైన్ క్లియర్ అవ్వడం లేదు, పార్టీ హైకమాండ్ ఒప్పుకోవడం లేదని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అయితే తాజాగా చూసుకుంటే ఈ అవంతి శ్రీనివాస్ గారికి టీడీపీ హైకమాండ్ నుంచి ఫుల్గా లైన్ క్లియర్ అయిందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. రీసెంట్గా విశాఖ మేయర్ కుర్చీ పైన పెట్టిన అంటే వైఎస్ఆర్సీపీ మేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో దానికి ముఖ్యంగా కార్పొరేటర్ల మద్దతు, ఎమ్మెల్యేల మద్దతు కావాలి, ఇటు ఎంపీ మద్దతు కావాలి. అయితే ముఖ్యంగా ఎంతమంది కార్పొరేటర్లు కూటమికి బలం ఉన్నా కానీ ఇంకా ఒక కార్పొరేటర్ ఓటు అయితే తగ్గింది. ఆ ఒక కార్పొరేటర్ ఓటు ముఖ్యంగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గారి కూతురు లక్ష్మీ ప్రియాంక విశాఖలోని 6వ వార్డు కార్పొరేటర్గా ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ లక్ష్మీ ప్రియాంక గారు కూటమికి మద్దతు అవిశ్వాస తీర్మానానికి ఓటు వేయడంతో వెంటనే కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన కుర్చీ దిగిపోవడం, ఇటు కూటమి తరపు నుంచి ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన నేత మేయర్ కుర్చీ వెక్కడం జరిగింది. ఇక్కడ ఈ ఒక్క ఓటు అనేది చాలా కీలకంగా మారి ఈరోజు అవంతి శ్రీనివాస్ గారికి చాలా ఫుల్గా లైన్ క్లియర్ అయిందని చెప్పి ముఖ్యంగా అవంతి శ్రీనివాస్ గారే కానీ తన కూతురు లక్ష్మీ ప్రియాంక కానీ టీడీపీకి ముఖ్యంగా కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు వన్ సైడ్గా తేలడం జరిగింది. ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ఏదైతే కొన్ని అడ్డంకులు వచ్చినాయో ఆ అడ్డంకులను కూడా ఇప్పుడు తొలగిపోవడంతో ఆయన కొద్ది రోజుల్లోనే టీడీపీ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి ప్రచారం అయితే చాలా గట్టిగా జరుగుతుంది. కానీ అది ఎప్పుడు ఏంటది చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఆయన డిసైడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే గతంలో ఏ పార్టీలో అయితే ఉన్నారో మళ్ళీ చుట్టూ తిరిగి ఆ పార్టీలోకే రావడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం అవంతి శ్రీనివాస్ గారు అయితే 99% టీడీపీలో జాయిన్ అవబోతున్నారు. ఆయనకి పార్టీ హైకమాండ్ నుంచి పూర్తిగా కూడా క్లియరెన్స్ అనేది రావడం జరిగింది. ఇది కేవలం విశాఖ మేయర్ కుర్చీపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో తగ్గిన ఓట్లకి తన కూతురు లక్ష్మీ ప్రియాంక ఓటు వేయడం వల్లే, తను మద్దతు తెలపడం వల్లే అవంతి శ్రీనివాస్ గారికి ముఖ్యంగా లైన్ క్లియర్ అయింది. ఆయన టీడీపీ పార్టీలోకి వెళ్ళడానికి తన వర్గ అభిమానులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టీడీపీలోకి జాయిన్ అవ్వడానికి ఒక ఫుల్గా ఒక రూట్ అయితే క్లియర్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల్లోనే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అయితే టీడీపీలోకి వెళ్ళబోతున్నారు.